చేయండి। ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి। మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి। మానసిక శాస్త్ర నిపుణులు అయిన చాణక్యుడు 7 లక్షణాలు కలిగిన అమ్మాయిల గురించి చెప్పాడు। ఆ లక్షణాలలో ఏ ఒక్క లక్షణం ఆ అమ్మాయిలో ఉన్నా ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవద్దు అని చాణక్యుడు తెలియజేశాడు। ఇంతకీ ఆ లక్షణాలు ఏంటో తెలుసుకోవాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి। అందులో మొదటిది, మనము ఏదైనా పెళ్లి చేసే ముందు అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూడమన్నారు। ఇప్పుడు 7 తరాలు అంటే కష్టం, కానీ కనీసం ఆ అమ్మాయి తల్లిదండ్రుల యొక్క ప్రవర్తన చూసి చేసుకోండి। ఆమె తల్లిదండ్రులు సత్ప్రవర్తన కలిగిన వారు అయితే ఎటువంటి అనుమానం లేదు। అదే ఒకవేళ ఆ అమ్మాయి అందంగా ఉన్న తల్లిదండ్రులు సత్ప్రవర్తన లేకపోతే ఆ అమ్మాయి వద్దు అని చెప్పాడు। రెండవది, బయట ఎన్ని టెన్షన్స్ ఉన్నా ఇంటికి వచ్చేసరికి అవి మర్చిపోవాలి అంటే ఇల్లు శుభ్రంగా ఉండాలి, అంటే ఇల్లాలకి ఇంటి పని వంట పని చక్కగా రావాలి। 3, చాలా మంది అమ్మాయిలకి అందంగా ఉండడం అంటే చాలా ఇష్టం। అతిగా అందం ఆరాధించే అమ్మాయి డేంజర్ అంటున్నారు చాణక్యుడు। ఎందుకంటే ఇలాంటి అమ్మాయిలు వారి చుట్టుపక్కల ఉన్నవాళ్లు కూడా అందంగా ఉండాలి అని అనుకుంటారు। అయితే దురదృష్టవశాత్తు ఏదైనా ప్రమాదంలో గాయాలు అయితే వారు దగ్గరికి రావడానికి కూడా ఇష్టపడరంట। 4వది, ఏ అమ్మాయిని అయినా ప్రేమించి పెళ్లి వరకు వెళ్లే సమయంలో ఆ అమ్మాయి మీతో నిజాయితీగా ఉంటుందా లేక అబద్ధాలు చెప్తుందా తెలుసుకోండి। 5వది, తరచుగా చీటికి మాటికి గొడవ పడే అమ్మాయిని పెళ్లి చేసుకోకండి। ఎందుకంటే వారు చెయ్యాలి అని అనుకునే పని ఎంత కష్టమైనా ఎంత కావాలో అంత రచ్చ చేసి సాధిస్తారంట, కనుక అటువంటి అమ్మాయికి దూరంగా ఉండండి। 6వది, మన జీవితంలో దైవత్వం చాలా ముఖ్యం। దైవత్వం ఉన్న అమ్మాయిలు దైవారాధన చేసి తమతో ఉన్న వాళ్ళు అందరూ బావుండాలి అని కోరుకుంటారు। దైవత్వం లేని అమ్మాయిలు చీటికి మాటికి గొడవపడి విడిపోవచ్చు అని తెలియజేశారు। 7వది, ప్రతి అమ్మాయి తన కుటుంబంతో విశ్వాసం ఉండాలి, తమ వారు అందరూ బావుండాలి అని కోరుకోవాలి। మీరు పెళ్లి చేసుకునే ముందు చాణక్యుడు చెప్పిన ఈ 7 లక్షణాలు దృష్టిలో ఉంచి పెళ్లి చేసుకోండి, మీ జీవితాన్ని సుఖమయం చేసుకోండి।